హాయ్ అండి అందరికీ. నేను మా తోటికోడలు కలిసి మా మామయ్య గారు, అత్తయ్య గారు సంవత్సరాది కార్యక్రమం మా తోటికోడళ్ళ ఇంట్లోనే చేయాలనుకున్నాము. అక్కడ చిన్న పార్టీలాగా చేసుకున్నాము. అత్తయ్య గారు, మామయ్య గారి పేరు మీద ఇలా ఖురానా షరీఫ్ చదివించి వాళ్ళ చేత దువా కూడా చేయించాము. మదర్సా నుంచి కొంతమంది పిల్లల్ని పిలిపించి చేయించామన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి వంట కార్యక్రమం చికెను. హైదరాబాదీ స్టైల్లో చికెన్ కుర్మా అండ్ బగారా రైస్ చేసాము. ఎలా చేయిస్తున్నామో చూడండి. ఈ ఆంటీ బాగా వంటలు చేసిద్ది. మా ఆంటీ అనమాట. ఫస్ట్ చికెన్ పైన కారం వేసింది, తర్వాత అల్లము, తర్వాత వచ్చేసి ఉప్పు, పసుపు, వీటినన్నిటిని బాగా ముక్కకి పట్టేలాగా కలుపుతుందన్నమాట. బాగా కలుపుకోవాలి. చికెన్కి మనం ఎంత బాగా చికెన్ని కలిపితే అంత బాగా పట్టిద్దనమాట. ఉప్పు కూడా వేసింది ఆంటీ. అన్నీ సరిపడా తీసుకుంటేనే మనకి ముక్కగా పట్టిద్దనమాట. ఉప్పు చూశారు కదా, ఉప్పు వేసారు. తర్వాత పెరుగు వేస్తున్నారు. పెరుగు వచ్చేసి 1/2 ప్యాకెట్ అనుకుంటా. ఇది 1/2 కిలో ప్యాకెట్. ఎందుకంటే ఇది 5 కిలోలు చికెను. ఈ 5 కిలోల చికెన్కి మ్యాక్సిమం 1/2 కిలో పెరుగు పట్టిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి అండ్ కాజు బాదం 2 ఫ్రై చేశారు. లైట్గా ఫ్రై చేసి ఆ రెండింటిని ఇలా మిక్సీ పట్టారనమాట. చాలా మెత్తగా ఉంది ఈ పేస్టు. కాజు బాదం అయితే ఒక 100 గ్రాములు తీసుకుని ఉంటారు. అలాగే సేమ్ 50 గ్రామ్ అంతా ఎండు కొబ్బరి తీసుకుని ఉంటారు. కొంచెం గసగసాలు పేస్ట్ కూడా. 5 కిలోల చికెన్కి సరిపడే అంత మసాలా దినుసులు వేస్తున్నారనమాట. దీనిని కూడా బాగా కలుపుతుంది, చికెన్ ముక్కలకి పట్టిస్తుంది ఆంటీ. తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం, పెరుగు అండ్ కాజు బాదం, కొబ్బరి తురుము వీటన్నిటిని చికెన్కి పట్టిస్తుంది. చికెన్ కుర్మాకి బాగా కలుపుతుందన్నమాట. చికెన్ని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. అంటే ఆ స్మూత్నెస్ అనమాట. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. చికెన్ ఒక 10-15 మినిట్స్ అలా పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లో ఆనియన్ వేయించిన తర్వాత ఈ చికెన్ని తిరగమూతలు వేసారనమాట. ఆయిల్లో వేసిన చికెన్ని తిప్పాలి కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ని వాళ్ళు మంచిగా ఆ ఆయిల్ పట్టేలా తిప్పారు. మా ఎస్టిమేషన్ వచ్చేసి ఒక 20 మెంబర్స్కి పెట్టాలనుకున్నాము, మాతో కలిపి, అంటే మా ఫ్యామిలీతో కలిపి. మేము ఇంకా ఆ 20 మెంబర్స్ కోసమే ప్రిపేర్ చేస్తున్నాము వంటని. చికెన్ అయితే బాగా ఉడికింది. లాస్ట్లో గార్నిష్గా మా తోటి కోడలు కొత్తిమీరతో ఫినిష్ చేస్తుంది అనమాట. చికెన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రైస్ కావాలి చూపిస్తుంది మా తోటి కోడలు. ఇలాచి టేస్ట్ కోసం, స్మెల్ కోసం, సెంట్ పత్తా, కాలా మిర్చి, లవంగాలు, అన్నీ అనమాట. బగారకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకుంది. మేమైతే బగారపు వేయట్లేదండి, ఎందుకంటే అది బిర్యానీలోనే టేస్ట్గా ఉంటుంది అనమాట. మాకైతే బగారాలో వేస్తే కొంచెం తిక్కగా ఉండదని దాన్ని అయితే మేము వాడట్లేదు బగారాలోకి. బగారాలోకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ ఆయిల్లో వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసేసి తిప్పాము. అవి కూడా మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసి, లైట్ బ్రౌన్ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక సరిపడంత వాటర్ తీసుకున్నారు రైస్కి. చికెన్ ఎంతైతే తీసుకున్నామో రైస్ కూడా మేము అంతే తీసుకున్నాము. చికెన్ ఒక 5 కిలోస్, రైస్ ఒక 5 కిలో, అంటే 5 కిలోలు 5 కిలోలు తీసుకున్నాము. ఇప్పుడు ఆనియన్ ఉడికిన తర్వాత వాటర్ వేసి, వాటర్ బాగా కాగిన తర్వాత రైస్ వేసారు. రైస్ బాగా ఆ వేడివేడి వాటర్లో వేయటం వల్ల త్వరగా ఒక 15-10 మినిట్స్లో అయిపోయిందనమాట. బగారా కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కద్దుకీర ఎక్సలెంట్గా ఉంది. కద్దుకీరలో రసగుల్లా వేసుకుని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అబ్బా.